ఇస్ బ్రేకింగ్ అంటుంది. సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. జన్పద్ నివాసంలో రాత్రికి బస చేయనున్నారు. రేపు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. సాయంత్రం తిరిగి అమరావతికి చేరుకోనున్నారు. ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్లో అందిస్తారు. ఎస్ కాంతి, రేపు పలువురు కేంద్ర మంత్రులతో అయితే భేటీ కానున్నట్టుగా తెలుస్తుంది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. అయితే ఈరోజు సాయంత్రం సచివాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నటువంటి సీఎం 7:20 గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్తారు. అయితే ఈ రోజు రాత్రికి ఢిల్లీలోని సీఎం చంద్రబాబు నాయుడు ఉంటారు. రేపు ఉదయం పలువురు కేంద్ర మంత్రులతోటి సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అవుతారని తెలుస్తోంది. ఇక కేంద్ర మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. తిరిగి ఏదైతే ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రేపు సాయంత్రం 9 గంటలకు తిరిగి ఆయన అమరావతికి చేరుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టులకు సహాయం కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రస్తావనల పైన కేంద్ర మంత్రులతోటి చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగేటువంటి సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం పైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఈ రోజు జరిగేటువంటి ఏదైతే కలెక్టర్ల సమావేశం, అదే కార్యదర్శుల మంత్రుల సమావేశం తర్వాత ఆయన ఢిల్లీకి బయలుదేరుతారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఈ ఏదైతే ఈ షెడ్యూల్ ఒకటి అయితే ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి కేసులు, అల్లర్లకి సంబంధించి, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహాయం పైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఏపీకి కేటాయించినటువంటి నిధులు, అలాగే కొన్ని నిధులు వాడకుండా ఉన్నటువంటివి తిరిగి మళ్ళీ కూడా ఏపీకి ఇవ్వాలని కోరే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే కొంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెడితేనే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని శాఖలకు సంబంధించినటువంటి నిధులు ఉపయోగం లేకుండా, వాడకుండా, యూజ్ చేయకుండా ఉన్న ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తిరిగి ఇప్పించే ప్రయత్నం చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ప్రధానంగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కాంతి.